అందరికీ నమస్కారం. నేను హరీష్. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి అన్ని మంచి రోజులు రావాలి, మంచి జరగాలని ఎంతమంది కోరుకున్నారో నాకు తెలియదు. కానీ సంక్రాంతి అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచే అన్ని శుభవార్తలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. నేను ఇంతకుముందే మన ఛానల్లో ఒక వీడియో చేశా. ఏంటి, ఏసియాలోనే అతిపెద్ద సౌర ఉత్పత్తి కంపెనీ వస్తుంది అని చెప్పేసి దాని ద్వారా ఒక 6,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఒక వీడియో చేశాం. అది చేశాను లేదో, చేసిన వెంటనే ఒక గంట అరగంటలో ఇంకొక వార్త వచ్చింది. ఏంటది, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త, ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం. అది వార్త. అసలు ఏంటి వార్త అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. జనరల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్థికంగా చాలా చిదిగిపోయింది. అసలు ప్రధానంగా చూసుకుంటే అందులో పనిచేసే కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కార్మిక వర్గాల యొక్క మాట ఏంటంటే, అన్ని ఉక్కు కర్మాగారాలకి ఉన్నట్టుగా మనకి ప్రైవేటు నిల్వలు లేకపోవడం. అంటే అన్ని స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ ఆస్తులు ఉంటాయి, కానీ విశాఖకి ప్రైవేట్ ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి, అది కూడా కొరతగా ఉన్నాయి, అందువల్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి కార్మికుల వాదన. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన వాదన ఏంటి, అది కాదు, పరిమితికి అంటే నేను ఒక 10,000 టన్నులు స్టీల్ కావాలని విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర అంత సామర్థ్యం లేకపోవడం, అతి తక్కువ సామర్థ్యంతో పనిచేయడమే నష్టాలకు కారణం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటీకరణకు ఒప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నమాట వాస్తవమే. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కుమారస్వామి గారు ఉక్కు కర్మాగార శాఖ మంత్రి వర్యులు కుమారస్వామి గారు ఏం చెప్పారు, ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ ఏం జరపదు అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే అది పక్కన పెడితే చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త ఏంటి, 11,500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం టైంలో ఒక మాట చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత నాది, నేను తీసుకుంటానని చెప్పేసి మాట ఇచ్చిన మాదిరిగానే కేంద్రంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోదీ గారితో భేటీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం ప్రస్తావించారట. ఏంటని, విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజ్ కొంచెం కేటాయించండి అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కేటాయించండి అని చెప్పినట్టు మనందరికీ తెలిసిన విషయం, బయటికి కూడా వచ్చింది వార్త. అయితే ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వేళ విశేషం, లేకుంటే సంక్రాంతి వేళ విశేషమా లేకుంటే ఏంటో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నాయని నాకు అనిపించింది. ఇక కార్మికుల కళ్ళల్లో ఆనందాలే కదా. ఇప్పుడు 11,500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి పరిరక్షణ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేకుంటే దిశానిర్దేశంగా పరంగా కానీ ఇక డైరెక్ట్ కేంద్రమే జోక్యం చేసుకుంటుందంటే ఇక అది కూడా తొందరగానే పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, లాభాల్లోకి పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు అంటే ఇది ఎట్లా బిజినెస్ చేయాలి, దీన్ని ఎట్లా లాభాల్లోకి తీసుకెళ్ళాలని వాళ్ళు కూడా సూచనలు చేస్తారు కదా. చేసినప్పుడు ఆబ్వియస్లీగా లాభాల్లోకి వెళ్తుందని నాకైతే ఆశ ఉంది. చూద్దాం మరి ఎంతవరకు. కాకపోతే ఇది ఇక అఫీషియల్గా కుమారస్వామి గారు ఎట్లా ఇస్తారు, ఏ విధానాలు బట్టి ఇస్తారు అనే అన్ని అంశాలు తొందరలో వెల్లడించబోతున్నారంట. వేచి చూద్దాం, ఏ విధానాలు పెడతారు, ఏ విధంగా ఇస్తారు, 11,500 కోట్లు ఏ విధంగా వాడుకలోకి దీన్ని తీసుకొస్తారు అనే అన్ని అంశాలు బయటికి రావాల్సి ఉంది. వేచి చూద్దాం. ఇది ఈరోజు వార్త. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.